నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. డయేరియా సీజనల్ వ్యాధుల నివారణకు సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని వైద్యశాఖ అధికారులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శనివారం వైద్య, ఆరోగ్య, ఇతర అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. డయేరియాకు సంబంధించిన లక్షణాలు గుర్తించిన వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. క్లోరినేషన్ చేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీ బాలింతలకు కాచి చల్లార్చిన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ లక్ష్మీ సూర్యప్రభ, ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, దేవస్థానం అధికారులు మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ స్వామివారి ఫోటోను, ప్రసాదాలను కలెక్టర్కు అందజేశారు. అలాగే 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సంపూర్ణ సకల బలావాప్తిరస్తు. ఏలూరు జిల్లా వార్తలు. రాజీకి ఆమోదయోగ్యమైన కేసులన్నింటినీ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి మంగాకుమారి అన్నారు. ఏలూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని రకాల సివిల్ కేసులతో పాటు క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ లోక్ అదాలత్లో వర్చువల్ విధానం ద్వారా కేసులను పరిష్కరించుకునే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 కోర్టుల్లో ఏర్పాట్లు చేశామని తెలిపారు. కక్షిదారులు జిల్లాలో ఎక్కడి నుండైనా తమ కేసులను ఈ వర్చువల్ విధానం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. దీని ద్వారా సమయంతో పాటు డబ్బును ఆదా చేసుకోవచ్చని వివరించారు. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కేసులు మనం అంటే రాజీ మార్గంలో పరిష్కరించుకోవటం, ఇది ఎందుకోసం అనేది కూడా మీ అందరికీ ఇప్పుడుగా మనం 87 నుండి కూడా మీ అందరికీ విస్తారంగా తెలియజేయడం జరిగింది. రాజీ యొక్క ఉద్దేశం ప్రజల్లో సంక్షేమము, సద్భావము, ఆనందకరమైన వాతావరణం ఇది కల్పించడం కోసమని ప్రతి కేసులు అంటే తీవ్రమైన కేసులు అందులో లేవని, తర్వాత వాటి మోటార్ వెహికల్స్ యాక్ట్ కానీ, కేసులు బాధ్య భక్తుల తగ్గదా కానీ, తర్వాత భక్తుల విషయంలో ఆస్తి విషయాల హక్కులు, తర్వాత అప్పులు, రుణాలు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని. మీకున్నంత వరకు ఏ కేసు అయినా కూడా ప్రశాంతంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం మీరందరూ పోలీస్ విభాగం నుంచి కానీ, రెవెన్యూ నుంచి. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ శనివారం సందర్శించారు. ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆమెకు అర్చకులు, దేవస్థానం అధికారులు మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్మయి ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ డిప్యూటీ ఈవో కె బాబురావు స్వామివారి మెమోంటోను, ప్రసాదాలను అందజేశారు. మేడం ఒకసారి చూడండి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన కృషిని ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పూర్వ విద్యార్థి డాక్టర్ కేవీ రావు ఔదర్యానికి అభినందనలు. తణుకు జాతీయ లోక్ అదాలత్లో 170 కేసులను రాజీ చేసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. రాజీ మార్గమే రాజమార్గం అన్న 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి. సీజనల్ వ్యాధుల నివారణ కోసం సమన్వయం చేయని అధికారులపై చర్యలు తప్పవు హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. రాజీకి వీలైన కేసులన్నింటినీ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలి. ఏలూరులో కక్షిదారులకు హితవు పలికిన జిల్లా న్యాయమూర్తి మంగా కుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.